హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నా మాస్టర్స్ లాస్ట్ డే. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. సో ఈ వ్లాగ్లో నా లాస్ట్ డే ఎలా అయింది కాలేజ్లో అంటే ఇవాళ నాకు ప్రజెంటేషన్ ఉంది. సో నేను కాలేజ్కి వెళ్తున్నాను. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి మన కాలేజ్ మొత్తం తిరిగి చూసి అండ్ రీసెంట్గా నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ చేయటం లేదు. అసలు నేను ఎందుకు డిలే అవుతుంది వ్లాగ్స్ చేయడానికి కానీ దేనికైనా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే కనెక్ట్ విత్ మీ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కాలేజ్ టైం అవుతుంది, అందుకోసం బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. సో వెళ్ళే దారిలో నేను మీకు చెప్తాను నేను ఎందుకు వ్లాగ్స్ డిలే చేస్తున్నాను అని. అండ్ నా కాలేజ్ ఫస్ట్ డే వ్లాగ్ ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైటెడ్గా పెట్టానో లాస్ట్ ఎండ్ డే కూడా అంత ఎగ్జైటెడ్నెస్ అనేది నాకు ఉంది. బట్ ఈ 2 years ఆఫ్ జర్నీని నేను జూలై 23rd వస్తే యూఎస్ వచ్చేసి 2 years. సో ఈ 2 years అసలు నేను ఎట్లా ఉన్నాను అని ఒక్కసారిగా ఆలోచించినప్పుడు లిటరల్లీ నా కళ్ళలో నుంచి అయితే నీళ్ళు వస్తాయి. యూఎస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ లైఫ్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని థింగ్స్ తెలుసుకోవడం, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యానికే మినిమం 2-3 months టైం పడుతుంది. ఇంక ఇందులో అసైన్మెంట్స్, కాలేజ్ అన్నీ సెట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అన్ని హడల్స్ దాటుకుంటూ మాస్టర్స్ని కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అందరికి ఎవరికైనా కూడా. సో ఎందుకంటే ఇండియాలో లాగా ఉండవు ఇక్కడ అసైన్మెంట్స్ కూడా ప్లాగరిజం రాకుండా ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి. సో చాలా అంటే చాలా బిగ్ థింగ్ అనే అంటాను యూఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడం అనేది. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ ఎవరికో గ్రాడ్యుయేషన్ అయింది, వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటే మేము చూసాను. అండ్ ఈరోజు నా కాలేజ్ ఫైనల్ ప్రజెంటేషన్. ఇన్ని డేస్ క్లాసెస్లో నేనైతే చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఈ 2 years ఆఫ్ లైఫ్లో కూడా. ఇక మా ప్రజెంటేషన్ అంతా సబ్మిట్ చేసేసి ఇంకా కార్లో కాలేజ్ మొత్తం మళ్ళీ ఒకసారి తిరిగి చూసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాను. సో నడుస్తున్నా ఇంటికే. ప్రజెంటేషన్ అయిపోయింది, ఫైనల్ డే ఆఫ్ కాలేజ్ కూడా అయిపోయింది. సో ద థింగ్ ఏంటంటే నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అంటే సో నా మాస్టర్స్ అయిపోబోతుంది. డైలీ అప్లికేషన్స్ అని, ఓపీటీ ప్రాసెస్ అండ్ జాబ్ అప్లికేషన్స్ అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడం, ఇటు రెజ్యూమ్ ఎడిటింగ్ చేయడం, ఇవన్నిట్లలో అసలు నాకు టైం దొరకట్లేదు. వ్లాగ్ షూట్ చేస్తున్నాను నేను, బట్ ఎడిటింగ్కి నాకు చాలా టైం పడుతుంది. అందుకే అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఐ హోప్ అందరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. సో ప్రాబబ్లీ నేను ట్రై చేస్తాను కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి కూడా. బట్ థ్యాంక్ యూ ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హోపింగ్ తొందరగా జాబ్ వచ్చి మళ్ళీ నార్మల్గా అన్నీ సెట్ అవ్వాలి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.